ఈరోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ ఎమ్మెల్యేలకు కొన్ని కీలకమైన సూచనలు చేయడం జరిగింది. అవేంటి ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎమ్మెల్యే వలరాజు కుమార్ ఉన్నారు. వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఈరోజు సమావేశంలో కొన్ని కీలకమైన సూచనలు చంద్రబాబు నాయుడు చేశారు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా. సో ప్రజాప్రతినిధులు మరి ఇంటింటి గడప కూడా వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలు చేసినవని కూడా చెప్పాలంటూ కూడా. అవే కాకుండా ఇంకేం ప్రస్తావించారు? ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే నాయకులు వస్తారు, ఓట్లు అడుగుతారు, మళ్ళీ 5 సంవత్సరాలు కానీ మళ్ళీ మొహం చూపించరు అనేది పాత నానుడు. ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన వస్తేనే మార్పు జరుగుతుంది, ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు, స్వేచ్ఛ ఉంటుందని ప్రజలు ప్రగాఢంగా నమ్మి కూటమికి పట్టం కట్టారు. ఆయన కూడా 12 నెలలు అద్భుతమైన పరిపాలన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అటు పోలవరం, ఇటు అమరావతి, అదేవిధంగా హామీలు నెరవేరుస్తూ, అదేవిధంగా ఎప్పుడు ఇస్తామో కూడా చెబుతూ, అదేవిధంగా ఎమ్మెల్యేలు మా అందరికి కూడా హితబోధ చేసి ఈరోజు సుపరిపాలన తొలి అడుగు. రేపు జూలై 2 నుంచి మొదలు పెడతాం. 30 రోజులు కేవలం 12 నెలల్లోనే మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఎలా పరిష్కరించాలో వాటన్నిటినీ కూడా అర్థం చేసుకొని అక్కడే పరిష్కరించే ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తూ, హామీలన్నీ నెరవేరుస్తూ, అభివృద్ధి చేస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లే తరుణం ఇది. కానీ విపక్ష నేతలు ఓర్చుకోలేని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అయినా వాటన్నిటిని కూడా అధిగమించి ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే సుపరిపాలనకి ఏడాది పూర్తయింది. ఇది తొలి అడుగు మాత్రమే. రానున్న 4 ఏళ్ళు ఇంకా అంటే చేసింది కొంచెమే. అంటే ఇచ్చిన హామీల కంటే కూడా అద్భుతంగా చేసాం, కానీ మెరుగ్గా చేసాం. రానున్న 4 ఏళ్ళు కూడా ఇంకా బాగా చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఉంటాం. సో దీంట్లో కీలకంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంటింటి గడప కూడా వెళ్ళి మరి ప్రజలకి చెప్పే ఏదైతే 30 రోజులు కార్యక్రమానికి తలపెట్టారో ఇది ఏ విధంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది? అదే రోజు మరి జగన్ కూడా కొన్ని ఈ రీకాల్ చేసే విధంగా తన యొక్క కార్యక్రమం కూడా మరి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ఎట్లా చూడండి? రాష్ట్రంలో మంచి జరిగితే జగన్ కథ కంచికే అని అర్థమైంది జగన్కి. ఏదైనా మంచి జరిగితే చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్ పోయి పుష్ప సినిమా డైలాగ్ 10 సార్లు మాట్లాడుతున్నాడు. ఆ సినిమా 100 సార్లు చూస్తుంటాడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అంత నీచంగా మాట్లాడటం, కార్యకర్తలు తొక్కుకుపోతూ కనీసం క్షమాపణ కోరకపోవటం, మళ్ళీ దాన్ని ఏదో చేశారని మభ్యపెట్టడం. ప్రజలేమన్నా పిచ్చివాళ్ళండి? అన్నీ గమనిస్తారు. ఆయన చేసిన దుర్మార్గ పాలన, నియంత పాలన మళ్ళీ ఎవరు కోరుకోవట్లా. ఈరోజు రాష్ట్రంలో మంచి జరిగితే ఓర్చుకోలేని విపక్ష నేతలు ఉండటం మన దౌర్భాగ్యం. అయినప్పటికీ అద్భుతంగా ప్రభుత్వం రాణిస్తుంది. రాజకుమార్ ఎమ్మెల్యే ప్రస్తావిస్తున్నారంటే ప్రధానంగా ఏడాది సుపరిపాలన అయితే తొలి అడుగు క్లియర్గా జరిగింది. అలాగే రానున్న కాలంలో 4 ఏళ్ళు ఎంతో అద్భుతంగా ఇదే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఆ విధంగా సో గడిచిన 12 ఏళ్ళు ఏ విధంగా సుభిక్ష పాలన ఇచ్చారో అదంతా కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించే విధంగా 30 రోజుల కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టడం, దానికి ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలకైతే వెళ్ళి తెలపడం. సో ఇదంతా కూడా సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. అలాగే రానున్న 4 ఏళ్ళు ఏదైతే ఆ 4 ఏళ్ళలో కూడా పూర్తిగా ఇటు అమరావతి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఏర్పడుతుంది. అలాగే పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా అనేక కార్యక్రమాలు ఇటు రాష్ట్రానికి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేలాగా సో మా వంతు కూడా కృషి చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే వరరాజు గారు చెప్పొస్తాం. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి గలం, మంగళగిరి నుంచి, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి.